హాయ్ హలో నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో రేగి వడలు చేసుకుంటాం కదండి. సేమ్ అదే పద్ధతిలో మామిడికాయతో వడలు చేసి చూపిస్తాను. మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మామిడికాయ వడియాలు కూడా అంటారేమో. మేమైతే గిన మామిడికాయ వడలనే చెప్తున్నాను. నేను రేగి వడలు చేసుకుంటాం కదా, అదే పద్ధతిలోనే ఈ పచ్చి మామిడికాయతో అలాగే వడలు చేసుకుందాము. దీనికి కావాల్సినట్టు వచ్చేసి నేను 5 కిలోలు మామిడికాయలు తీసుకున్నానండి. బాగా పచ్చిగా ఉండేటి తీసుకోండి, ఎందుకంటే సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి మీరు తొందరగా తెచ్చేసుకొని చేసుకోండి, ఇంకా మాగిపోతాయి. నేను ఇప్పుడు పెట్టేలోపే ఇవి పచ్చిగా ఉన్నాయి, ఇంకా కొంచెం కలర్ వచ్చింది. కానీ ఈ వడలకి కొంచెము మరీ పుల్లగా ఉండేటి కాకుండా కొంచెం తీయగా ఉంటేనే బాగుంటాయి. అందుకే నేను దీనికి అంటు మామిడికాయలు తీసుకున్నాను. అంటు మామిడికాయలు అంటారు, దీని బెంగళూరు కాయలు అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు ఈ పచ్చి మామిడికాయల్ని నీటుగా బాగా కడిగి పెట్టుకోవాలి. తొడిమ తీసేసి మళ్ళీ అంతా అక్కడ జీడి ఉంటుంది కదా, నీటుగా కడిగి తుడిచి పెట్టుకొని బట్టతో ఆరిన తర్వాత ఈ విధంగా పైనుండే పీలంతా తీయాలి. తొక్కంతా బాగా పీలర్తో తీసి రెడీగా పెట్టుకొని మనము కొబ్బరి తురుము ఉంటుంది కదా, మనం తురుము పట్టేది, ఆ కొబ్బరి తురుములో పెద్ద సైజు ఉంటుంది కదా, హోల్స్ బొరకలు పెద్దగా ఉండే హోల్స్ సైడ్న మనం తురుము పట్టుకోవాలి. ఎందుకంటే మరీ చిన్నగా ఉంటే గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది. అందుకు పెద్ద తురుము సైడున ఈ మామిడికాయలన్నీ లాస్ట్ వరకు మొత్తం తురుము బట్టి పెట్టుకోవాలండి. ప్లేట్లు తీసుకొని పెద్ద వెడల్పుగా ఉండేటివి. ఇప్పుడు బయట ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి. ఈ తేమంతా ఆరిపోయేంత వరకు, సాయంత్రం వరకు ఈ మామిడికాయ గుజ్జును ఎండలో ఆరబెట్టుకుందాము. ఇప్పుడు బాగా పల్సగా వేసుకొని మనము ఎన్ని ప్లేట్లకు మనం తీసుకునే క్వాంటిటీకి ఎన్ని ప్లేట్లలో వేసుకోవాలనో అన్ని ప్లేట్లో కానీ ఒక కవర్ మీద కానీ కొంచెము ఆరబెట్టి పెట్టుకుంటే, ప్లాస్టిక్ దాంతో ఎందుకని చెప్పి నేను ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ప్లేట్లో సాయంత్రం వరకు ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు సాయంత్రము తీసేసి ఇందులో మనము బెల్లం వేసుకోవాలి. నేనైతే గిన 5 కిలోలకు గాను 1 కిలో బెల్లాన్ని ఇప్పుడు మనం తూకం వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 1 కేజీ పెట్టుకున్నాను. కానీ అంత వేయకోకుండా నాకు 1/4 కిలో వరకు పట్టిందండి. 700 గ్రాములు పట్టింది. బెల్లంతో పాటు 1 కేజీకి 1 స్పూన్ మైన వేసుకుంటే కారం సరిపోతుంది. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి, మీరు ఎంత తినగలరో. దీంతో తూకం కానీ ఇంత వేయాలని కానీ ఏమీ ఉండదు. ఉప్పు కారము మీకు సరిపోయేమైనా వేసుకోండి, అంతే. ఉప్పు కారం వేసుకున్నాక జీలకర్ర పొడిని కూడా 3-4 స్పూన్లమైన జీలకర్ర పొడిని వేసుకోండి. మీరు కావాలంటే పచ్చి జీలకర్రను కూడా కొంచెం ఊరికి అట్లా దంచి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను, చాలా బాగుంటుంది అని. ఇప్పుడు ఆ బెల్లము, జీలకర్ర పొడి, కారము అన్నీ బాగా కలిసేలాగా అంతా బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయల గుజ్జులోకి కలుపుకొని మనం సాయంత్రం తీస్తాం కదా, ఇప్పుడు దాన్ని బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా అట్లే పెట్టుకుంటానండి. ఎందుకంటే బెల్లం అనేది అక్కడక్కడ గడ్డలుగా ఉంటుంది కదా, అందుకు కొంచెము కరిగి బాగా అందులో బాగా పడుతుంది. అందుకు నేను అట్లే పెట్టుకున్నాను. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే మాత్రము వేసుకోండి. నాకు ముందు గుర్తుకు రాలేదు, బెల్లం పొడి వేసుకున్నా బాగా సరిపోతుంది. ఇప్పుడు నైట్ అంతా అట్లే పెట్టేసుకొని మళ్ళీ ఉదయం తీసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు బాగా మొత్తము చుట్టూ అంతా ఒక తేనెలాగా అంతా కరిగి వచ్చింది బెల్లము. ఇప్పుడు ఆ బెల్లాన్ని కూడా నీట్గా మొత్తం చుట్టుపక్కల అంతా బాగా తీసేసి అంతా మామిడికాయ గుజ్జుకు అంతా బాగా కలపాలి. మొత్తం కలిసేలాగా కలిపి మళ్ళీ సేమ్ మనం ఎలా ఎండబెట్టుకుంటామో అదే విధంగా ప్లేట్లలో అంతా నీట్గా బాగా పలసంగా సర్ది పెట్టుకున్నాము. ఎందుకంటే ఇది డైరెక్ట్ వడలు పెడితే పక్కకు మనము బెల్లం వేసింటాం కాబట్టి చుట్టూ అంతా గుజ్జంతా పక్కకు పోతుంది. అందుకు మనం సాయంత్రం వరకు కొంచెం ఆరాలి ఈ గుజ్జంతా. చూడండి, ఇప్పుడు పూర్తిగా అంతా మనం ఆరబెట్టుకొని సాయంత్రం వరకు ఆరబెట్టుకుందాము. మళ్ళీ మరుసటి రోజు మనం ఆరిపోయింటది కదా అంతా కలిపి పెట్టినది, సాయంత్రం పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఉదయమే అన్ని వడల్లాగా పెట్టుకోవాలి. నేను అది వీడియో తీయలేదు, అందుకు చెప్తున్నాను. మీరు మధ్యలో రంధ్రం అయినా పెట్టుకోవచ్చు, కానీ ఈ రేగువడల్లాగా అట్లా రావు కాబట్టి సేమ్ ఇలాగే పెట్టుకోండి. మీరు కూడా ఎండ బాగా వచ్చిందంటే 1-2 రోజులకు ఎండుతాయి. ఇప్పుడు చూడండి, 2-3 రోజులు ఎండినాక ఇవి మామిడికాయ వడలు ఎంత బాగున్నాయంటే ఇప్పుడు ఒకటి నేను తుంచి చూపిస్తాను. కానీ ఇవి రేగు వడల్లాగా ఇట్లా పలపల అని ఎండవండి. ఎంతసేపు ఉంటే మెత్తగానే ఉంటాయి. మెత్తగున్నే మొత్తం తడి అంతా ఆరిపోయి చాలా బాగుంటాయండి. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది.
ఎందుకంటే నేను అసలు ఆరేలోపే మేము బాగా తిని చూసినాము. చాలా బాగుంది టేస్ట్. నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి, కానీ తప్పకుండా నచ్చుతుంది. ఇది ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనము మామిడికాయలు మిస్ అయినాయి అనే ఫీలింగ్ లేకోకుండా ఈ మామిడికాయల సీజన్ అయిపోయేలోపు మీరు తొందరగా చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఎండలు కూడా ఇంకా బాగా పెడుతున్నాయి కాబట్టి పెట్టుకున్న తర్వాత మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా వచ్చినాయో అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూపిస్తూనే ఉంటాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.